ఉదయకాలం ముందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ఈ వాక్య భాగం కొన్ని వారాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారంతో ఈ భాగాన్ని ముగిస్తానని పోయిన వారం చెప్పడం జరిగింది, కానీ ముగించిన ప్రయత్నం చేస్తాను. I am El Shaddai, God Almighty. Serve me faithfully and live a blameless life. దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు 99 సంవత్సరాల వయస్సులో. ఆదికాండం మనం చూస్తే అంతకుముందు దేవుడు మాట్లాడి ఉన్నాడు. 14, 15, 16 ఈ అధ్యాయాలు చదివితే తనతో నిబంధన దేవుడు చేసి ఉన్నాడు, తను ఆశీర్వదిస్తానని. ఇంకా ఆదికాండం ఇంకా వెనక్కి వెళ్తే 12 అధ్యాయానికి వెళ్తే దేవుడు పిలిచినప్పుడే అబ్రాహామును ఆశీర్వాదంతో పిలిచాడు. నేను ఆశీర్వదిస్తాను, నీ వలన ఈ లోకమందున సకల జనాంగాల్ని దీవిస్తానని అబ్రాహాము దేవునితో వాగ్దానం చేశాడు. అయితే ఈ 99 సంవత్సరాల వయస్సులో ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భం. అదేదనగా దేవుడు అబ్రాహాముతో చేసిన ఒడంబడిక నిబంధన అమలు చేసే కాలము సమీపించింది. దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయాయి దేవుని యొక్క పిలుపు మేరకు అబ్రాహాం బయలుదేరిన తర్వాత. ఆ తర్వాత మధ్యలో అప్పుడప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది 17వ అధ్యాయం మాట్లాడే సందర్భానికి మనం చూస్తే అంతకుముందు 13 సంవత్సరాలుగా అబ్రాహాము దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. 13 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహాము అంటున్నాడు, ఇక్కడ ఒక క్రొత్త పేరు తను బయలుపరుచుకున్నాడు. ఐ యామ్ ఎల్ షడాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆయన చెప్పిన మాట మనం ఆలోచన చేస్తే, నేను ఉన్నవాడను, ఐ యామ్. మోషేకి తను బయలుపరుచుకున్న నామం అది, తర్వాత మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆ ఐ యామ్, ఆ నేను అన్నవాడిని ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగిన దేవుడను అని చెబుతూ ఇక్కడ తనను గురించిన ప్రత్యక్షత దేవుడు ఇచ్చిన తరువాత, దేవుడు ఎవరో తనకి తెలియపరిచిన తరువాత ఆ ప్రత్యక్షతను అనుసరించి బాధ్యత ఉంటుంది. రెవల్యూషన్ ఆల్వేస్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రత్యక్షత, అవగాహన, ముఖ్యంగా దేవునికి ప్రత్యక్షత, దేవుని గురించిన అవగాహన చూసినప్పుడు దేవుని యొక్క అవగాహనలో, దేవుని గురించిన విషయాల్లో అబ్రహాము ఇంతవరకు ఎరగని ఒక క్రొత్త విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మొట్టమొదటిసారిగా ఈ పేరు ఇక్కడ అబ్రహాముతో బయలుపరుచుకుంటున్నాడు. అయితే పేరు బయలుపరుచుకున్న తర్వాత దేవుడు ఎవరో, ఎలాంటి వాడో, ఆయన శక్తి, ఆయన బలము తెలిసిన తరువాత ఇక్కడ బాధ్యత ఉంది. చాలాసార్లు మనం దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్యం అందు ఆనందిస్తూ ఉంటాం, కానీ అక్కడితో ఆగిపోతాం చాలామంది. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏదనగా ఆ ప్రత్యక్షత, అవగాహన, ఆ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత మనం చేయవలసిన పని ఉంటుంది. బాధ్యతతో కూడిన ప్రత్యక్షత ఇది. ఊరికినే చాలామంది జ్ఞానంతో నింపుకుంటారు, బైబిల్ అంతా తెలుసు, జ్ఞానం అంతా తెలుసు, కానీ తెలిసినప్పటికీ ఆ వాక్యం వారి జీవితాల్లో ఏమాత్రము కూడా పని చేయదు. ఆ వాక్యానుసారంగా వారు జీవించరు, దానివల్ల ప్రయోజనము లేదు.
దేవుడు ఆశిస్తున్న విధంగా, అబ్రహామా, ఇదిగో నీకు ప్రత్యక్షించున్నాను, నేను ఎల్ షడాయ్, ఐ యామ్ ఎల్ షడాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అయితే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏదనగా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. సర్వ్ మీ ఫేత్ఫుల్లీ, నమ్మకంగా నన్ను సేవించు. అండ్ లివ్ అ బ్లేమ్లెస్ లైఫ్, దోషమలేని జీవితాన్ని నీవు జీవించు. నిందారహితుడుగా నీవు జీవించు. సర్వ్ మీ ఫేత్ఫుల్లీ అని ఇంగ్లీష్ తర్జుమా ఎన్ఎల్టీలో చూస్తాం. కానీ తెలుగు తర్జుమా చూసి అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు. అంటే దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే వాక్ ఇన్ మై ప్రెజెన్స్, నా యొక్క సన్నిధిలో నడువు. ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండం 5:22 చూసినప్పుడు హానోకు దేవునితో నడిచాను. అలాగే 6:8-9 వచ్చినప్పుడు మనం చూస్తే నోవహు దేవునితో నడిచాను. కానీ ఇక్కడ అబ్రహామునికి ఇవ్వబడిన పిలుపు ఏదనగా, నా సన్నిధిలో నడువు. వాక్ ఇన్ మై ప్రెజెన్స్, లేకపోతే వాక్ బిఫోర్ మీ, నా ముందు నీవు నడువు. నా కను దృష్టిలో నేను నిన్ను చూస్తూ ఉంటుండగా నా దృష్టిలో నువ్వు నడవాలి అని ప్రభు కోరుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అంటున్న మాట ఏదనగా, ఆయన సన్నిధిలో ఎలా జీవించాలి అని అంటే, నా కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి, నిన్ను గమనిస్తున్నాను అనే ఆ అవగాహనతో నీవు నా ఎదుట, నా సన్నిధిలో నీవు నడువు. ఒకసారి చూద్దాం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. అక్కడ మన దేవుని యొక్క స్వభావం మనకు కనబడుతుంది. అక్కడ హెబ్రీ పత్రిక 4:13 చూస్తే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మన ఈ జీవితంలో, ఈ క్రైస్తవ నడకలు మన తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏదనగా, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. అంత ఆయన దృష్టిలో ఉంది. మనం చేస్తున్న ప్రతి కార్యం ఆయన దృష్టిలో ఉంది. మన మాట, మన ఆలోచన, మన తలంపు అంతా ఆయన దృష్టిలో ఉంది. అయితే అబ్రహామునకు నేను సర్వశక్తి గల దేవుడని బయలుపరుచుకున్న తర్వాత అంటున్నాడు, నీవు నా ఎదుట నడువు. వాక్ ఇన్ మై ప్రెజెన్స్, నా సన్నిధిలో నీవు నడువు. అనగా నా సన్నిధిలో నడవన్నప్పుడు మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇంకా చెప్పాలన్నప్పటికీ మందిరం లేదు. అబ్రహాము ఈ కాలానికి మందిరం అనేది లేదు. కానీ మనం ఎక్కడ జాగ్రత్తగా ఉంటామంటే, గేట్ దాటి లోపలికి వచ్చినంత జాగ్రత్తగా ఉంటాం, లోపల జాగ్రత్తగా ఉంటాం. గేట్ దాటి బయటికి వెళ్ళిపోగానే మన మాట, మన ప్రవర్తన అంతా కూడా భిన్నంగా ఉంటుంది. ఇది ఆయన సన్నిధి. ఇది ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టం. ఇక్కడ మందిరం మాత్రమే కాకుండా మన గృహాలు, మన ఇల్లు, మన పని చేస్తున్న స్థలాలు, మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో, సంచరిస్తున్నామో వాటన్నిటిలో కూడా దేవుని యొక్క దృష్టి ఉంది. అదంతా దేవుని యొక్క సన్నిధి అని గ్రహించి మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఎదుట మనం నడవాలి. అబ్రహామునికి ఇచ్చిన సందేశమే మనకి కూడా ఉదయకాలంలో దేవుడు ఇస్తూ ఉన్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడు, అయితే నీవు నా ఎదుట నడువు, నా సన్నిధిలో నడువు, నిందారహితునిగా నడువు, ఏమాత్రం చెడుతనం లేకుండా, అబద్ధము లేకుండా, మోసము లేకుండా యథార్థంగా నడువు. ఇంకో యజమాని అంటాడు పర్ఫెక్ట్గా ఉండని. అంటే పరిపూర్ణంగా అన్నప్పుడు పాపం లేనివాడు కానీ అర్థం కంటే చెప్పే మాట ఏదనగా, నా ఎదుట ఏక హృదయంతో, సింగిల్ హార్టెడ్, ఏక హృదయంతో, 2 హృదయాలు వద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే చాలామంది 2 ఉంటారు. అన్నీ కూడా 2 హృదయాలు, 2 మనసులు, 2 నాలుకలు, 2 నాలుకలు చాలా ఉంటాయి కొంతమందికి, 4-5 నాలుకలు ఉంటాయి కొంతమంది. చాలా ఎక్స్ట్రా పెట్టుకుంటారు, తగిలించుకుంటారు. ఎక్కడిది అక్కడే కరెక్ట్ నాలుకలు. 2 కాకుండా దేవుడు కోరేది సింగిల్ హార్టెడ్నెస్, ఏక హృదయం. దేవుని ఎదుట ఏక హృదయం మనకు కలిగి జీవించవలసిన అవసరం ఉంది. ఆ ఏక హృదయం ఎలాంటిదనగా, దోషము లేని, వితౌట్ బ్లేమ్, సిన్సియర్, హోల్లీ డివోటెడ్ టు ద లార్డ్, దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్న ఏక హృదయం కలిగి మనం జీవించాలి. దోషం లేని వారిగా మనం జీవించాలి. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, జాగ్రత్త, నాతో సహవాసంలో నడువు,
నీ నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండు, నీ నడక జాగ్రత్త. ఇంతకుముందు మనకు తెలుసు అబ్రాహాము ముందు అధ్యాయంలో మనం చూస్తే కొంచెం ఇటు అటు వెళ్ళాడు, దేవుని మార్గంలో తప్పాడు, దేవుడు నడకుండా ఇటువంటి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క దర్శనం నెరవేర్పు ఆలస్యం అవుతున్న సమయంలో సొంతంగా దర్శనం నెరవేర్చడానికి తానే ప్రయత్నం చేసి ఇష్మాయిల్ కన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. కనుక దేవుడు ఇక్కడ అబ్రాహాముతో జ్ఞాపకం చేస్తాడు, జాగ్రత్త, నా ఎదుట నిందారహితులుగా నీవు నడువు, నీ నడక జాగ్రత్త, సంపూర్తిగా నన్ను నీవు సమర్పించుకొని నా చిత్తాన్ని నెరవేర్చుట కొరకు నువ్వు సమర్పించుకొని నిందారహితుడివై నువ్వు జీవించు. అయితే ఈ యొక్క మాటలు నిందారహితుడివై నా ఎదుట నడవడం అనే మాటలు మనం చూసినప్పుడు ఇవి ఈ నిబంధనకు కండిషన్స్గా దేవుడు చెప్పలేదు, లేకపోతే ఇవి చేస్తేనే నా నిబంధన నెరవేరుస్తానని చెప్పలేదు. కానీ ఈ నిబంధనను అనుసరించి నువ్వు ప్రవర్తించవలసిన విధమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దేవుడు. అక్కడ నువ్వు చేస్తే నేను చేస్తానన్న మాట ఏమీ లేదు. అక్కడ నేను ఎల్ షడ్డాయ్ సర్వశక్తి కలిగిన దేవుడను, కాబట్టి నీ నడక జాగ్రత్త, నువ్వు ఎలా నడుస్తున్నావో జాగ్రత్త. ఆ నడిచే నడక నా ఎదురు నీవు నడువు, ఆ తరువాత నా ఎదురు నడిచే నడక నిందారహితుడిగా నీవు ఉండు. మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్ణయాన్ని మనం తీసుకుంటే, నేను దేవుని ఎదురు నడుస్తాను, దేవుని సన్నిధిలో నడుస్తాను, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను అని సమర్పించుకుంటే మన జీవితాలు ధన్యం అవుతాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నాకును నీకు మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. నువ్వు ఎలా చేయి అని ఆజ్ఞాపించి నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి, ఆ ముందు అధ్యాయం చూస్తే ఆ నిబంధన అప్పటికే చేస్తూ ఉన్నాడు. నా నిబంధన నియమించి ఏం చేస్తాను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను. అత్యధికంగా అభివృద్ధి, సామాన్యమైన అభివృద్ధి కాదు. అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో ఎంతో ఆశీర్వాదం ఉంది, లోకానికి అంతటికీ ఆశీర్వాదం అబ్రహాములో ఉంది. అంటే నన్ను అత్యధికంగా నేను దీవిస్తాను ఎప్పుడు నా ఆజ్ఞలు నువ్వు పాటించు, నా ఎదుట నిందారహితుడిగా నువ్వు నడిచినట్లయితే. ఆ తర్వాత 3వ వచనం మనం చూస్తాము, అబ్రాహాము సాగిలపడి ఉండగా ఎప్పుడైతే దేవుని దాన్ని దర్శనమిచ్చి మాట్లాడాడు, దేవుని వాక్యం ఎక్కడ చూసినా ప్రభు దర్శనం కలగగానే అందరిలో కలిగిన భావన ఏదనగా కాళ్ళ మీద నిలబడలేని పరిస్థితి, సాష్టాంగ ఆయన ముందు పడిపోవడమే. దర్శనము చూచినా, లేకపోతే ప్రభువుని స్వయంగా చూచినా, దేవుని యొక్క దూతను స్వయంగా చూచినా జరిగే అనుభవం, అది కళలో కానీ దర్శనంలో కానీ లేకపోతే ఈ కళ్ళతో చూసినప్పుడు ఎప్పుడు జరిగే పరిస్థితి ఎదురుగా మనిషి దేవుని ఎదురు నిలబడలేక నేల పడిపోయే పరిస్థితి, సాష్టాంగ పడిపోయే పరిస్థితి. ఆ సాష్టాంగ పడ్డంలో మనకు అర్థమవుతుంది ఎదురుగా, ప్రభువా నేనేమీ కాదు, నీవే సమస్తమని ఆయన ఎదుట, ఆయన పాదముల ఎదుట సాష్టాంగపడిన పరిస్థితి. ఎప్పుడైతే దేవునికి ప్రత్యక్షత మనకు కలుగుతుందో, ఆ ప్రత్యక్షతకు పర్యవసానంగా ప్రభు కనబడినప్పుడు మనం చేయవలసిన పని సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా నీ చిత్తం. అబ్రహాం వలె ప్రతి విశ్వాసి కూడా సర్వశక్తి కలిగిన దేవుడైన దేవుని ఎదుట, ఎల్ షడ్డాయ్ ఎదుట సాష్టాంగపడి, ప్రభువా నీ చిత్తం, ఇదిగో నీకు పాదాలకు నమస్కారం చేస్తున్నాను, నీవేది చెబితే అది నేను చేస్తాను అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే దేవుడు సాగిలపడ్డాడో, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేసి ఉన్నాను, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి వగదు, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఇప్పుడు సాధారణంగా ఒడంబడిక నిబంధన మనకు తెలిసింది అనగా ప్రజాస్వామ్యంలో మనకు అర్థమైంది ఏమిటంటే, ఏదైనా ఒడంబడిక ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 2 పార్టీలు కూర్చొని 2 పార్టీలు కూడా ఆలోచించుకొని, ఆ ఇద్దరు పక్షం వారు కూడా వారు ఎవరెవరికి ఏ షరతులు కావాలో ఆ షరతులన్నీ అనుకొని అవి రాసుకొని సంతకాలు పెట్టి నిబంధన చేస్తారు. అది బయట జరిగే, లోకంలో జరిగే విషయాలు, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో అది విధానం. నేను ఒడంబడిక చేసుకున్నప్పుడు ఒకవేళ
యూనియన్ ఏదైనా స్ట్రైక్ చేసినా ప్రభుత్వం దగ్గర కూర్చొని ప్రభుత్వంతో వడంబడి చేసినప్పుడు ఇదిగో ఉద్యోగస్తుల తరపున ఇవి మా షరతులు, ప్రభుత్వం తరపున ఇవి మా షరతులు, ప్రభుత్వం తరపు ఇవి నియమాలు, ఇదిగో మా తరపున ఇవి నియమాలు అని రెండు పెట్టి వడంబడిక చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు దేవునికి వాక్యం మనం చూస్తే బైబిల్ గ్రంథం ఇది మనతో ఆలోచించి చేసిన వడంబడిక ఎంత మాత్రము కూడా కాదు. మరి ముఖ్యంగా అబ్రహాముతో ఆలోచించి చేసిన వడంబడిక కాదు. బైబిల్ అంతా కూడా దేవుడు మనతో ఆలోచించి చేసినది కాదు. ఇది ఆయన ఆలోచన మాత్రమే, ఆయన చిత్తం మాత్రమే. అయితే మన పాత్ర ఏమిటంటే దానికి లోబడ్డం, ఆ వాక్యాన్ని నెరవేర్చడం తప్ప, ఆ నిబంధనను నెరవేర్చడం తప్ప మనం దాని గురించిన వాద ప్రతివాదనలు కానీ మనం వేరే రకమైన వ్యాఖ్యానాలు చేయడానికి కానీ మనకేమాత్రం కూడా అర్హత లేదు. అబ్రహాం ఎలాగైతే ఆయన ఎదుట పాదముల మీద పడ్డాడు, సాష్టాంగ పడ్డాడు, ఆయనకి పడవలసిందే తప్ప మనం ఇదిగో నా షరతు ఏమిటి ప్రభు, ఇది నేను అడిగాను కదా ఇదేమిటి అనే పరిస్థితి మనకు లేదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నియమించిన నా నిబంధన. ఇంతకుముందు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ చెప్పాను. దేవునికి వాక్యం బైబిల్ ఇది మత గ్రంథము కాదు, ఇది రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, దేవుని యొక్క రాజ్యం యొక్క రాజ్యాంగం. ఇది దేశాల యొక్క రాజ్యాంగాలు అందరూ కూర్చుని ఆలోచించి అన్ని జాతులు అన్ని ప్రజలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సిద్ధపరుస్తారు. కానీ ఈ రాజ్యాంగం దేవుడు చేసే రాజ్యాంగం, రాజు చేసే రాజ్యాంగం. ఆయనే నిర్ణయిస్తాడు, ఆయనే రాజ్యాంగం చేస్తాడు. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి పౌరులందరూ కూడా జీవించాలి. అంతే తప్ప మా మాతో ఆలోచించలేదు, మమ్మల్ని సంప్రదించలేదు, మేము ఎలాగ దీనికి లోబడతాం అనే అర్హత మనకి ఎవరికి కూడా లేదు. ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన సర్వశక్తి కలిగిన ఆ పేరులో ఉన్న దీవెన మనం అనుభవించాలి అంటే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను నియమించిన నా నిబంధన ఇది నాది, నేను నియమించిన నిబంధన నీతో చేస్తున్నాను. 15 అధ్యాయాలు చూస్తాం, ఆ నిబంధన చేసిన విధానం మనకు కనబడుతుంది. నువ్వు అనేక జనములకు తండ్రి వగదు. ఆయన చేసిన నిబంధన ఏమిటి? నువ్వు అనేక జనములకు తండ్రి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతున్న కనుక నీ పేరు అబ్రహాము అనబడను. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులు నీలో నుండి వచ్చేదురు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీ పరదేశమైన దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యము ఇచ్చి వారికి దేవుడినై ఉందిరని అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు అబ్రహాముతో వివరిస్తున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, అనేక జనాంగాల తండ్రి అవుతావు, నీలో నుండి రాజులు వస్తారు, నీ యొక్క సీడ్, నీ యొక్క విత్తనం నేను దీవిస్తాను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత నీ తరువాత 7వ వచనం 2వ భాగంలో నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచేదను. నీ సంతతి నిత్య నిబంధనగా నేను స్థిరపరుస్తాను. నీకును నీ తర్వాత నీ సంతతి నీవు పరదేశమైన దేశమును అనగా కనాను దేశమును అంత నీ నిత్య స్వాస్థ్యముకి ఇచ్చి వారికి దేవుడిని అయిందని అతనితో చెప్పాను. ఇప్పుడు నువ్వు పరదేశంగా నివాసం ఉన్నావు ఈ దేశం, ఈ కనాను దేశం, ఇదంతా నేను నీకు ఇస్తాను, నేను నీకు నీ సంతానానికి స్థిరంగా ఇస్తాను. నీ తర్వాత పుట్టబోయే వారందరికీ నీ సంతానముకి ఇది స్వాస్థ్యముగా నేను ఇస్తున్నాను. అది ఏ దేశం అనగా ఇప్పుడు యెరూషలేముగా పరిగణించబడుతున్న ఆ దేశం ఇశ్రాయేలు దేశం. ఆ దేశమును అబ్రహాము తనకి సంతానానికి దేవుడిచ్చి ఉన్నాడు. దేవునికి రాజ్యాన్ని గురించి అవగాహన లేనప్పుడు అది నాకు అన్యాయం అనిపించింది. ఇదేమిటిది? వారు కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు ఇంకా చాలామంది అక్కడ జీవిస్తూ ఉన్నారు. వారందరినీ తరిమివేసి వారి దేశాన్ని ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనే ప్రశ్న
కలిగింది. కానీ ఆలోచన చేస్తే దేవుడు వాక్యం చెప్పే విషయం ఏదనగా ఈ భూమి ఎవరిది, ఈ లోకం ఎవరిది? దేవునిది. ఆయన సృష్టించాడు, ఆయనది లోకం. కనుక ఆయన సృష్టి అయినప్పుడు, ఆయనది అయినప్పుడు ఆయన ఇష్టం. తర్వాత మనుషులమైన మనము ఆయన ఇష్టాన్ని ప్రశ్నించే అధికారము లేనివారు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మన సంఘంలో శాస్త్రం వృద్ధి చెందింది, సైన్స్ డెవలప్ అయింది, దేవునితో సవాలు చేయగలని జ్ఞానం మనుషులు పెరిగింది. ఒకసారి శాస్త్రవేత్త దేవునితో తగ్గు పెట్టుకున్నాడు. నువ్వు మనిషిని చేస్తావు, నీలాగే నేను మనిషిని చేయగలను, నేను చేస్తాను అంటే సరే మొదలైంది టెస్టు. అయితే దేవుడు సమక్షం నిలబడి నేను చేస్తాను చూడు, మనిషి చేస్తాను, నేను చేస్తానని ఆ సైంటిస్ట్ వంగి నేల మట్టి తీశాడు. తీస్తే అతను ఒప్పుకోలేదు, దేవుడు ఒప్పుకోలేదు. ఇది నాది, నీ మట్టి నువ్వు తెచ్చుకో, నీ మట్టి నువ్వు తెచ్చుకొని దానితో నువ్వు చేయి. ఎక్కడేం తెస్తాడు? ఇది ఆయనది కనుక ఆయన ఇష్టం అని అంటాడు. అబ్రహామా, నీకు ఇప్పుడు నువ్వు పరదేశిగా సంచరిస్తున్న ఈ దేశం 12 అధ్యాయం బయలుదేరమన్నాడు. బయలుదేరాడు అబ్రహాము. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, ఎక్కడ వెళ్ళాలో తెలియకుండానే దేవుని మాటకు లోబడి అబ్రహాం బయలుదేరాడు. అయితే ఆ అధ్యాయంలో మనం చూస్తాం, నడుచు ప్రతి ప్రదేశాన్ని, అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను, ఈ దేశం అంతా నీకు ఇస్తాను చెప్పి హద్దులు అన్నీ కూడా ఇచ్చాడు. అవన్నీ మాట్లాడడానికి సమయం లేదు కనుక మాట్లాడడం లేదు. అదంతా అబ్రహాంకి ఇచ్చాడు, నీకు తర్వాత నీ సంతానానికి అది శాశ్వతముగా ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఇది ఆలోచించినప్పుడు మన ప్రయత్నంలోనికి వెళితే మనకు ఆశ్చర్యం, ఆనందం కలిగించే విషయం ఏదనగా, గత 2000 సంవత్సరాలుగా ప్రభు పరలోకం నిర్మిస్తున్న ఆ పరలోక పట్టణం ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద దిగి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటుంది అని అంటే, ఇప్పుడున్న యెరూషలేము ఆ ప్రదేశమందు అది దిగి వస్తుంది. అక్కడ దేవుని యొక్క ప్రజలతో పాటుగా ప్రభు ఉంటాడు. అనగా చూసినప్పుడు యోధా జనాంగము, అబ్రహాము యొక్క సంతానము, శారీరక భౌతిక సంతానం మాత్రమే కాకుండా అబ్రహాము యొక్క ఆత్మీయ సంతానం, ఆత్మీయ ఇశ్రాయేలైన మనము కూడా ఆ ప్రదేశమందు మనం ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహాము చేస్తున్న ఈ ఒడంబడిక నిత్య నిబంధన, నిత్యత్వానికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ దేశం మీద నా దృష్టి ఉంచుతాను, ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తున్నాను. మన అబ్రహాము యొక్క శారీరరీతిగా పుట్టకపోయినప్పటికీ ప్రభునందు విశ్వాసం ఉంచిన కారణం చేత అబ్రహాము యొక్క సంతతి వారంగా మనం పరిగణించబడుతూ ఆ పరమ యెరూషలేములో పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన యెరూషలేము మహానగరమందు మన ప్రభుతో పాటు నివాసం ఉంటాము. ఇది ప్రభు యొక్క వాగ్దానం ఇక్కడ 17 అధ్యాయంలో అబ్రహాము దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు 9వ వచనం నుంచి 14వ వచనం మనం చూస్తే, ఈ నిబంధనకు ఒక గుర్తు, ఒక మార్క్ కావాలి, ఒక సీల్, ఒక గుర్తు కావాలి. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతి నా నిబంధన గైకొనవలను. ఇది షరతు. నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతి నా నిబంధనను గైకొనవలను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. ఇది దేవుడు అబ్రాహాముతో మొట్టమొదటిసారిగా తెలియజేస్తున్న ఇంకొక మాట. ఇది నా నిబంధన స్థిరపరుస్తున్నాను. అయితే నిబంధన సూచనగా మీరు చేయవలసిన పని ఏదనగా, నీవు నీ సంతతి వారందరూ కూడా ఏం చేయాలి? ప్రతి మగవాడు కూడా సున్నతి పొందవలను. ఆ సున్నతి అంటే ఏమిటో తర్వాత రాస్తున్నాడు, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్య నిబంధనకు సూచనగా ఉండను. అయితే పురుష గోప్యాంగ చర్మము ఖండించి కత్తిరించవలసిన అవసరం ఉంది. అది మీరు చేయాలి అని చెప్పి ప్రతి పురుషునికి అది జరగాలి. అది నీకు నాకు మధ్య నిబంధనకు సూచనగా, అనగా మన మధ్య జరిగిన ఒడంబడకు గుర్తుగా, ఒక మార్క్గా, ఒక సూచనగా ఇది ఉంటుంది. ఏమ్మా నేను తాగుతాను, మాట్లాడుతాను, నాకు దాహం వేస్తాం, ఏం అలిసిపోతున్నారు అని విని. మీరు చెవులో వేసుకోవాలి నీళ్ళు, ముక్కు నోట్లో కాదు కదా. నోటు దగ్గర ఉంటుంది అనేటి వాక్యం. పాడినప్పుడు తాగలేదు, ఆరాధన చేప్పుడు తాగలేదు, నేను మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం వస్తాయా?
ఎక్కడ ఉన్నావు? సూచనగా నీకు ఉండాలి. తర్వాత అది ఎప్పుడనంటే బిడ్డ పుట్టిన తర్వాత 8వ దినములు. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కనబడిన వాడైనను అనగా నీ దాసులైన మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండను. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. ఈ ఒక్క భాగాన్ని గురించి ఎంతో ఎక్కువ మాట్లాడవచ్చు, కానీ దాటిపోలేదు. ఎందుకంటే చెప్పాల్సి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కనుక నేను దాటిపోతున్నాను. అయితే కొద్దిగా ఈ దీని గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు, నీకు నాకు మధ్య నిబంధన ఒడంబడిక, నేను ఆశీర్వదిస్తాను అని ఒడంబడిక ఉంది. సకల జనాంగాలు ఆశీర్వదిస్తాను, ఈ దేశమంతా నీకు ఇస్తున్నాను, నిత్య స్వాస్థ్యం ఇస్తున్నాను. అయితే ఈ నిబంధనకు జ్ఞాపకార్థంగా సూచనగా నీ ఇంట్లో ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయబడాలి. ఇక్కడ మనం చూస్తే 8వ దినం అంటున్నాడు ఇక్కడ. అయితే లేవీ కాండలో దాని గురించి ఇంకా వివరించాడు. 8వ దినమందు సున్నతి చేయబడాలి అనే వాక్య సందేశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అబ్రహాము తనకి బిడ్డలందరికీ కూడా ఇది ఆజ్ఞ, ఇది నిబంధన, మీరు చేయవలసింది. ఈ సున్నతి చేయబడ్డం అనేది అబ్రహాము తన యొక్క వంశస్థులకు అండ్ డిసెండెంట్స్కి ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. అది మీరు చేస్తే చేయవచ్చు అన్నది కాదు, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. తప్పనిసరిగా వారు చేయాలి. తప్పనిసరిగా ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయబడి, వెండితో కొన్ని దాసులైనా సరే, ఇంట్లో పనిచేస్తున్న వారైనా సరే, ఎవరైనా సరే, నీతో ఉన్న వారందరూ కూడా పురుషులు సున్నతి చేయబడాలి. తర్వాత గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం, ఈ యొక్క సున్నతి అనేది ఇది ఒక మత సంబంధమైన ఆచారం కాదు. ఈ సున్నతి చేయబడడం వల్ల ఆత్మీయమైన ఆశీర్వాదం ఏది కూడా దానికి అటాచ్ చేయబడలేదు. కానీ దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకు సూచనగా సున్నతి చేయబడాలి. అయితే ఒకవేళ సున్నతి చేయబడకపోతే, ముఖ్యంగా మనం చూస్తే 8 రోజుల వయసున్న బిడ్డకు సున్నతికి అవగాహన ఉండదు. తల్లిదండ్రులు సున్నతి చేయిస్తారు. అయితే ఒకవేళ సున్నతి చేయబడకపోతే 14 అంటున్నాడు, వాడు జనుల్లో నుండి కొట్టివేయబడి, అనగా వాడు ఇశ్రాయేలీయుడు కాడు, అంటే ఈ వాగ్దానానికి వాడు అర్హుడు కాడు, దేవుని నుండి వాడు దూరంగా తొలగించబడినవాడు అని అర్థం. కనుక ప్రతి తల్లిదండ్రులు యూదులైన వారు తప్పనిసరిగా వారి కుమారులకు 8వ దినమందు ఈ రకమైన కార్యం సున్నతి, పురుష గోప్యాంగ చర్మమును ఖండించి చేయవలసిన అవసరత ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మనం చూస్తే అబ్రహాము 23వ వచనం మనం చూస్తే, అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కనబడిన వారందరినీ, అబ్రహాం ఇంటి మనుషుల ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేశాను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయేలు సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కనబడిన వారును అతని ఇంట్లోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. వెంటనే దేవుడు మాట్లాడిన తరువాత వెంటనే దేవుని యొక్క సంభాషణ పూర్తి కాగానే అబ్రహాం చేసిన పని ఏమిటి? తన ఇంటి వారందరికీ తనతో పాటుగా ఇష్మాయేలుతో పాటుగా సున్నతి చేసిన సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే
ఈ సున్నతి గురించిన కొన్ని మాటల తర్వాత పాత నిబంధనలు మనం చూస్తాం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ఎందుకొరకు దేవుడు ఈ రకంగా ఇది ఏర్పాటు చేస్తాడు అనేది వివరణ మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. మొదటి నుంచి చూస్తే, నీవు పరుచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములు అనగా సంఖ్యకు బలములకు నిన్ను మించిన హిత్తీలు, గిర్గషీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, యొబీసీలు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత, ఇందాక చెప్పాను కదా, ఇంతకుముందు కనానులు వీరందరూ నివసిస్తుండేవారు. వారిని వెలగొట్టిన తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తు నుండి మనం తిరిగి వచ్చిన తర్వాత దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఈ మాటలు రాయబడ్డాయి. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయనప్పుడు వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీ వారితో వియ్యం అందకూడదు, వారి కుమారుని నీ కుమార్తె ఇయ్యకూడదు, నీ కుమారుని వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేశములు దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు బలించుదురు. అంతును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయను. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతాస్తంభం నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. 6వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరు? అబ్రహాము నీకు సంతానం వారెవరు అని అంటే అబ్రహాము చెబుతే దేవుడు అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ఇశ్రాయేలు జనాంగమా దేవునికి ప్రతిష్ఠితమైన జనం. ఇంకో NLT తర్జుమా అంటాడు, యు ఆర్ గాడ్స్ హోలీ పీపుల్. దేవుని యొక్క పరిశుద్ధ జనాంగం, మీరు ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన జనాంగం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనాంగముగా ఏర్పరచుకొనెను. నీ దేవుడైన యెహోవా చేస్తున్న కార్యం మిగతా జనాంగాలన్నిటికంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు. ఆయన ఎంచి తన సొంత జనం అన్నాడు. పరిశుద్ధ జనము, ప్రతిష్ఠించబడిన జనము, తన సొంత జనము అని అంటూ, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. అయితే మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం ఉద్దేశం ఏదనగా మీరు ఎక్కువ మంది ఉన్నారని, అందరికంటే ఎక్కువ మంది అని చెప్పి మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. కానీ సమస్త జనముల కంటే మీ లెక్కకు తక్కువే కదా, మీరు తక్కువ మందే ఉన్నారు కదా, మీకు తెలుస్తుంది కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చేవాడు గనుకను కారణాలు చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తర్వాత మీ తండ్రులకు చేసిన ప్రమాణము వాగ్దానము నెరవేర్చేవాడు కాబట్టి, యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని నువ్వు తెలుసుకోవాల్సిన సంగతిని బయలుపరుస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎందుకు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు తర్వాత అబ్రహాం తర్వాత ఇశ్రాయేలు సంతానం చూసినాడు అంటున్నాడు, నీవు నా స్వకీయ జనాంగం, పరిశుద్ధ జనాంగం, ఏర్పరచబడిన జనాంగం, ప్రతిష్ఠితమైన ప్రజలు, మీరు నావారు అనే సందేశాన్ని ఇక్కడ ప్రభు ఇస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క పరిశుద్ధ జనాంగంగా వారు ఉండడం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారికి ప్రత్యేకంగా దేవుడు విధించిన ఈ యొక్క విధి, ఈ యొక్క సున్నతి చేయబడ్డం అనేది అబ్రహాముతో దేవుడు చేస్తున్న నిబంధనకు సూచనగా జ్ఞాపకార్థంగా ఉన్న ఆ సున్నతిని తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు దానిని పాడు చేసిన పరిస్థితి, దాన్ని దుర్వినియోగపరిచిన పరిస్థితిని మనం చూస్తాం. వారు అనుకున్నది ఏదనగా సున్నతి చేయబడితే మనం ఎలా జీవించినా సరే దేవుడు మనల్ని అంగీకరిస్తాడని. అది కాదు. అక్కడ దేవుని కొరకు ప్రత్యేక జనాంగంగా ఉండుట కొరకు పిలిచాడు. దేవుని ద్వారా ఏర్పరచబడిన జనాంగము, నిబంధన జనాంగంగా సూచనగా ఆ సున్నతి చేయబడ్డం అనేది చేశాడు తప్పించి వారి సున్నతి వలన, వారి రక్షణ సున్నతి వలన ఆశీర్వాదం అనేది ఎక్కడ కూడా వాగ్దానం చేయబడలేదని మనవి చేస్తున్నాం. దానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం జోడించబడి లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఉంది, దేవుని యొక్క నిబంధన ఉంది.
ఆ నిబంధనకు సూచనగా ఉన్నది తప్పించి అందులో అంతకు మించి ప్రత్యేకమైన ఆశీర్వాదం మరి ఏది కూడా లేదని మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో కూడా చాలామంది అనవసరమైన వాటి మీద అధికమైన ప్రాధాన్యత పెట్టుకొని చేయవలసినవి చేయకుండా కొంతమంది బాప్తిస్తానికి కానీ లేకపోతే బల్లకు కానీ ప్రతిగాయ సంబంధంగా మనం చేసే కార్యాలకు వాటికి అర్థవంతంగా వాక్యానుసారంగా మనం చేస్తే ఎంతో భావన ఎంత అర్థం అందులో ఇమిడి ఉన్నాయి. బాప్తిస్తం కానీ ప్రభు యొక్క బలారాధన కానీ ఇంకా మనం చేసే భక్తి సంబంధించిన విషయాల్లో ఎంతో భావం ఉంది. కానీ అవి మనం ఒక విధంగా చెప్పడం ఆచారముగా మతనిష్టగా దానివల్ల ఏదో ప్రయోజనం వస్తుందో మనం చేస్తే దానివల్ల ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సున్నతి అనేది చాలా లోతైన భావం, మరి ముఖ్యంగా భావభేదనగా దేవునితో వ్యక్తిగతమైన సంబంధం, దేవుని యొక్క వాగ్దానమును వ్యక్తిగతంగా అనుభవించే సంబంధం అని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క ఈ సున్నతిని గురించి ఇంకా తర్వాత వివరిస్తూ ఆయన చెప్పిన మాట మనం ఆలోచన చేస్తే ఈ సున్నతి అంటే ఏమిటి? భౌతికమైన పురుషుని యొక్క గోప్యాంగ చర్మం ఖండించడం మాత్రమే కాకుండా అది భౌతికంగా చేసే కార్యం. కానీ ఆయన ఆత్మీయంగా ఆశించేది ఏమిటనేది దేవుని వాక్యం రాయబడింది. కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం చూస్తే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీద ముష్కరులు కాకుండుడి. ఇది క్రొత్త నిబంధన కాదు, ఇది పాత నిబంధనలోనే ద్వితీయోపదేశకాండంలోనే దేవుడు మాట్లాడుతున్న మాటలు మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీద ముష్కరులు కాకుండుడి. Therefore change your heart. మీ హృదయాలు మార్చుకోనండి. అండ్ స్టాప్ బీయింగ్ స్టబర్న్. మూర్ఖంగా ప్రవర్తించవద్దు, ముష్కరులుగా అనగా స్టబర్న్ అంటే మాట వినని వారిగా మీరు ఉండొద్దు. ఇస్రాయేలు చెప్తున్నాడు, మీరు భౌతికంగా సున్నతి చేయబడ్డారు నిజమే, కానీ నేను ఆశించే సున్నతి, నేను కోరుకునే సున్నతి ఏదనగా మీ హృదయాల యొక్క సున్నతి. మీ హృదయం సున్నతి ఖండించబడాలి. ఆ సున్నతి నేను కోరుతూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. అంటాడు ఎన్ఎల్టీ ఫుట్నోట్ అంటాడు, సర్కమ్సైజ్ ద ఫోర్ స్కిన్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం యొక్క పై చర్మాన్ని నువ్వు ఖండించు. నీ హృదయం యొక్క బయట ఉండే చర్మాన్ని ఖండించనే మాట మనం చూస్తాం. కనుక ఈ సున్నతి హృదయంలో జరగవలసింది. ఇది ఆత్మీయమైన సున్నతి. దేవుని యొక్క మాటలు వినబడినప్పుడు మాట వినేవారంగా కాకుండా, స్టబ్బర్న్గా కాకుండా, ముష్కరులుగా కాకుండా. ఇప్పుడు ముష్కరు అన్నప్పుడు మనకి సరిగా అర్థం అవ్వట్లేదు, కానీ స్టబ్బర్న్ అనే మాట ఏమిటంటే మనం కొన్నిసార్లు పిల్లలు చెబుతాం ఇది చెయ్యి అంటే వారు మాట వినరు, స్టబ్బర్న్గా ఉంటారు. అంటే వారు ఏమాత్రం కూడా లోబడరు. కనుక విశ్వాసాన్ని మనము దేవుని యొక్క మాట వినబడిన తర్వాత, దేవుని చిత్తం మనం బయలుపరచబడిన తర్వాత మనం చేయవలసిన పని అయితే మన హృదయంలో సున్నతి చేయబడిన వారివై, అసలు హృదయం యొక్క పై చర్మాన్ని ఖండించిన వారమై మనం మాట వినేవారంగా, ముఖ్యంగా దేవుని యొక్క మాట వినేవారంగా, దేవుని చిత్తానికి లోబడిన వారంగా ఉండవలసిన అవసరం ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం. నాతో ఉన్నారా? అర్థమవుతుందా? మరియు నీ బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను మరియు నీ బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. ఈ సున్నతి ఆత్మ సంబంధమైన సున్నతి. ఇటు హెబ్రూ భాషలో సర్కమ్సైజ్ అనే మాట వాడాడు. ద లార్డ్ యువర్ గాడ్ విల్ చేంజ్ యువర్ హార్ట్ and the heart of all your descendants, so that you may love him with all your heart. నీ హృదయాలకు సున్నతి చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నీ పూర్ణ హృదయముతో నీవు నీ తర్వాత నీ సంతతి వారు కూడా యెహోవాను సేవించాలని, యెహోవా ఎదుట నిందారహితంగా నడవాలని, అబ్రహాము యొక్క వాగ్దానాలన్నిటికీ కూడా వారసులు కావాలని ఆశించి
దేవుడి హృదయాలకు సున్నతి. ఆ హృదయాలకు సున్నతి చేయడం వల్ల జరిగేదేదనగా ఏమవుతుంది? సో దట్ యు మే లవ్ హిమ్. దేవుని ప్రేమిస్తావు, ఆయనకి లోబడతావు. నీవు బ్రతుకునగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించినట్టు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించడం కోసమై దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయమునకు, నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయు. కానీ సున్నతి యొక్క అర్థం ఇది. హృదయం యొక్క సున్నతి చేయవలసిన పరిస్థితి. తర్వాత ఇర్మియా గ్రంథం, ఇది కూడా పాత నిబంధనే కదా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అవిధేయులయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండడి. నా ఉగ్రత మీ మీద రాకున్నట్లు ఇశ్రాయేలు జనాంగమా, మీరు చేయవలసిన పని ఏదనగా యెహోవాకు లోబడి ఉండండి. ఆ తెలుగులో మాట చూస్తున్నాం. ఇంగ్లీష్ చదివాలి అంటాడు ఫుట్ నోట్లో. అమ్మా ఏదమ్మా, ఎక్కడమ్మా? ఫుట్ నోట్ దేనికి? అది 4వ వచనంకి ఇచ్చాడా? 3 అవిధేయులయుండుట మానుకుని, అవిధేయుల మాటకి ఇచ్చాడు. మూల భాషలో మీ హృదయములకు చేదన సంస్కారం చేసుకొనడి. హృదయములకు చేదన సంస్కారం అంటే సున్నతి. Circumcise yourself to the Lord and take away the foreskin of your heart. మీకు మీరే ఆ చేదన చేసుకోండి అనే సందేశం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. హృదయాలకు కావాలి. ఇశ్రాయేలులో ఇప్పుడు జరుగుతున్నది ఏదనగా బాహ్యంగా వారందరూ సున్నతి చేసుకుంటున్నారు. అది ఒక ఆచారంగా, ఒక మతముగా వారు అవలంబిస్తున్నారు. కానీ దేవుడు కోరుతున్నది ఏదనగా నీ హృదయం యొక్క సున్నతి. హృదయం దేవునికి లోబడే హృదయం. అబ్రహాం హృదయం ఎలాగైతే దేవునికి లోబడి జీవించాడో, అబ్రహాం తర్వాత కొన్ని తరాలు ఎలాగైతే దేవుని విశ్వాసంలో జీవించారో, ఆ తర్వాత తరాలు వారు కూడా అలా జీవించాలని దేవుని యొక్క ఆశ. రోమాపత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చాం మనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 28-29 వచనాలు మనం చూస్తే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు అంటే శరీరమందు సున్నతి చేసుకున్న వాడు ప్రతి ఒక్కరు కూడా యూదుడు అయిపోడు. కొంతమంది భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. మేము యూదులమే, మేము హెబ్రీయులమే. మన హెబ్రీయులం కాదు, మనం తెలుగువారం. అవునా కాదా? తెలుగువారం, భారతదేశానికి చెందినవారం. ఇంకా దేవునికి పరిభాష చెప్పాలంటే మనమంతా అన్యులం, యూదులము కాదు. యూదులు కాని మిగతా జాతులు అందరూ కూడా అన్యులే. మన ఏ కులానికి, ఏ జాతికి చెందినవారు అయినప్పటికీ మన యూదులు కానంత వరకు, యూదులము కానప్పుడు మనం అందరము కూడా అన్యులమే. మరి మనం ఏం చేస్తాం? కొంతమంది ఇంకో అన్యులు అంటాం, మనమే అన్యులం. ఆ తర్వాత వాళ్ళు కూడా ఇంకొక అన్యుల కింద మనం చేస్తూ ఉన్నాం. అయితే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. కనుక బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు సున్నతి చేయబడడం కూడా సున్నతి కాదు. ఎవరు చెప్తున్నారు ఇవి? పౌలు రోమా సంఘానికి నూతన నిబంధనలో, నూతన నిబంధన సంఘానికి ఉపదేశం ఇది. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మీయందు జరిగినదే కానీ అక్షరం వల్ల కలిగినది కాదు. అటువానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లనే కలుగును. కనుక ఇక్కడ చూసినప్పుడు సున్నతి అనేది హృదయమునకు చేయవలసి తప్ప దేహానికి కాదు. కనుక కొంతమంది అబ్రహామును చూసుకొని మరి మేము యూదులం అయిపోతాం, అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో మేము పాలు పంచుకుంటామని మీరు చేస్తే అది మీరు యూదులు కాదు, అది సున్నతి కూడా కాదు. ఏది సున్నతి? హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరిగేది. ఇంగ్లీష్ చదివాను అంటాడు, ట్రూ సర్కమ్సిషన్ ఇస్ చేంజ్ ఆఫ్ హార్ట్ ప్రొడ్యూస్డ్ బై ద స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన నిజమైన హృదయ మార్పు కలుగు చేయబడ్డ సున్నతి. అలాంటి సున్నతి పొందినవాడు ఏం చేస్తాడు?
సీక్స్ ప్రేజ్ ఫ్రమ్ గాడ్ అండ్ నాట్ పీపుల్. దేవుని నుండి మెప్పును ఆశిస్తారు తప్ప మనుషుల నుండి మెప్పును ఆశించడు. తెలుగు తజ్జుమాలు అంటాడు, అటువాడికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లనే కలగదు. మనుషుల మెప్పును కూడా వీడు ఆశించడు. ఈ సున్నతి చేయబడిన వాడు, ఈ ఆత్మ సంబంధం హృదయ సంబంధమైన సున్నతి పొందినవాడు. 4వ అధ్యాయం రోమపత్రికలోని ప్రభువు చేత నిర్దోషి ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా? ప్రశ్నిస్తున్నాడు పౌలు. ఇక్కడ వాదిస్తున్నాడు. ప్రభువు చేత నిర్దోషి ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనం సున్నతి గలవారిని గురించి చెప్పబడిందంటే సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? ఎవరి గురించి చెప్పబడింది? అబ్రహాం యొక్క విశ్వాసపత నీతి అని ఎంచబడుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? ఎన్ని ప్రశ్నలు వేశాడు అక్కడ పౌలు. ఇక్కడ ఏమంటున్నాడు? సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? ప్రభు చేత నిర్దోషం ఎంచబడిన వాడు ధన్యుడు అని ఆ మాట, ఈ ధన్యవచనం, అది పై వచ్చే 7వ వచనంలో తన అతిక్రమణ పరిహారం వాడు, తన పాప ప్రాయశ్చిత్తం వాడు ధన్యుడు అన్న మాట తీసుకొని పౌలు అంటున్నాడు, ప్రభువు చేత నిర్దోషం ఎంచబడిన వాడు ధన్యుడు. అయితే ఈ ధన్యవచనం సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, లేక సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? తర్వాత ప్రశ్న, అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిను అనుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడేను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఆదికాండం 15వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా ఎంచాడు. మనం మాట్లాడుతుంది ఆదికాండం 17వ అధ్యాయం, 2 అధ్యాయాలు అయిపోయాయి. కానీ సున్నతి లేకముందే దేవుడు అతను నీతిమంతుడిగా ఎంచాడు. మరియు సున్నతి లేని వారైనా మరియు సున్నతి లేని వారమై అయినను నమ్మిన వారందరికీ అతను తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతను సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందాను. మరియు సున్నతి గల వారికి నీ తండ్రి ఒకటి కనుక సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతను కలిగిన విశ్వాసం అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకటకు అతను ఆ గురుతు పొందాను. అతను లోకమునకు వారసులను వాగ్దానం అబ్రహామునికైనను అతని సంతానమునికైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు, కానీ విశ్వాసం వల్ల నీతి మూలముగా కలిగాను. కానీ ఈయన వివరిస్తూ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించిన అబ్రహాము క్షమించండి పౌలు యొక్క వాదన సున్నతి వల్ల కాదు, లేకపోతే సున్నతి పొందినందువలన అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడలేదు. సున్నతికి ముందే అతను పొందాడు. దేవుడు అతనికి గుర్తుగా ఇచ్చాడు, ఓ సూచనగా ఇచ్చాడు. అయితే అది ఎవరికి? అబ్రహాము యొక్క సంతానం, శారీరరీతిగా భౌతికంగా అబ్రహాము యొక్క కుటుంబంలో జన్మించిన వారికి, యూదులైన వారికి, అది వారికి ఒక సూచనగా దేవుడు ఇచ్చాడు. అయితే అబ్రహామునందు మనము కూడా దేవునందు విశ్వాసం ఉంచాం కాబట్టి అబ్రహాము యొక్క ఆత్మీయ సంతానంగా మనము పరిగణించబడుతూ అబ్రహాము యొక్క వాగ్దానాలన్నిటికీ కూడా మనము కూడా వారసులమనే సంగతిని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ సున్నతి అనేది వాజ్ నాట్ ద మీన్స్ ఆఫ్ హిస్ సాల్వేషన్. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డానికి, అబ్రహాము రక్షించబడ్డానికి సున్నతి కారణం కాదు. కానీ అతడు ప్రత్యేకించబడిన వాడిగా, దేవునికి జనాంగముగా, దేవునితో ఒడంబడికలో పాలు పొందినవాడిగా, ఒక సూచనగా, గుర్తుగా మాత్రమే సున్నతి ఉన్నది తప్ప సున్నతి వలన అబ్రహాముకి కానీ అలాగే ఈరోజు మనలో ఎవరమైనా సరే సున్నతి చేయించుకున్నందువల్ల మన యూదులం అయిపోము, మనం రక్షించబడడం కూడా జరగదని మనవి చేస్తూ ఉన్నాను. ఆది సంఘంలో మనం చూసినప్పుడు ముఖ్యంగా ఈ వివాదనంతకు అపోస్తలుల 15 అధ్యాయాలు మనం చూస్తే అధ్యాయం అంతా విరిటికి వెళ్తారు, చదవండి. యెరూషలేములో మహాసభ జరిగింది. సంఘ పెద్దలు, నాయకులు, మొట్టమొదటి సభ అని చెప్పొచ్చు. ఆ సభలో కొంతమంది వీరికి మొదట్లో యూదులైన వారు రక్షించబడుతూ ఉండేవారు. తర్వాత అన్యులు కూడా రక్షించబడుతున్న ఆ కాలంలో కొంతమంది యూదులు వారి యొక్క బోధ, వారి యొక్క సిద్ధాంతం ఏమిటంటే, ఒకరు రక్షించబడాలి అని అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడడం మాత్రమే కాకుండా పాత నిబంధన ధర్మశాస్త్రం అంతటినీ పాటించాలి అని వారు బోధిస్తూ, అప్పుడు వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడాలి అనే సందేశాన్ని చెబుతూ ఉండేవారు. అనగా వారు చెబుతున్న మాట ఏదనగా,
ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలి, ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ముందుగా ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆచారాలు పాటించాలి. అనగా ఇశ్రాయేలు యూదా మతంలోనికి చేరాలి. యూదా మతంలో నుండి క్రైస్తవ్యంలోనికి రావడానికి అవకాశం ఉంది. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా బాప్తిస్తానికి ముందు చేయవలసిన పని ఏదనగా నువ్వు సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడడం మాత్రమే కాకుండా పాత నిబంధనలో ఉన్న ఆచారములు, ధర్మశాస్త్రము, పండగలు ఇవన్నీ కూడా ఆచరించాలి. అవన్నీ ఆచరించి అప్పుడు నువ్వు క్రైస్తవుడు కావాలి. అయితే ఆ విషయాన్ని గురించి చర్చ జరిగిన తరువాత ఆది సంఘం నిర్ణయించేదనగా ఇవేవి అక్కర్లేదు. సున్నతి చేయబడాల్సిన అవసరం ముఖ్యంగా అన్యులైన వారికి, హెబ్రీలు కాకుండా యూదులు కాకుండా ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తే వారు అబ్రహాం ఎలాగైతే విశ్వాసం వలన నీతిమంతుడిగా ఎంచబడ్డాడో అలాగే మనము కూడా ఎంచబడతాము. కనుక మరి సున్నతి చేయబడ్డము కానీ, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం కానీ, ధర్మశాస్త్ర విధి విధానం, ధర్మశాస్త్ర పండగలు, ఆచారాలు మనం ఆచరించవలసిన అవసరత లేదు అని వారు సంఘం అంతా కూర్చొని ఒక కాగితం రాసి అన్ని సంఘాలకు కూడా దాన్ని పంపిణీ చేసిన సంగతి అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే తర్వాత పౌలు గలతీ పత్రికలో చూస్తే చాలా బ్రహ్మాండమైన వాదన వినిపించాడు. రక్షణ అనేది దేవుని యొక్క కృప వల్ల మాత్రమే అని ప్రాముఖ్యమైన సందేశంతో గలతీ పత్రిక అంతా రాశాడు అపోస్తలుడైన పౌలు. కనుక ఇదంతా దీని అర్థం ఏమిటి? ఈనాడు క్రైస్తవులను మనకు ఎలా వర్తిస్తుంది అని ఆలోచన చేస్తే మనకు రక్షణకు ముద్ర, దేవునితో మన యొక్క నూతన నిబంధన యొక్క ముద్ర ఏదనగా ఎఫెసు పత్రికలో మనం చూస్తాం. 1వ అధ్యాయం 13వ వచనం అంటాడు, మనకి అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏదనగా, మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తుని విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఇందా చెప్పుకున్న సున్నతి దేవుని యొక్క ఆత్మలో కలుగుతుంది. కానీ రక్షించబడిన మనకు ముద్ర, ఈ సున్నతి ముద్ర లేకపోతే దేవుని యొక్క ముద్ర ఏదనగా దేవుని యొక్క ఆత్మ వల్ల మనం ముద్రించాడు ఆయన. మన హృదయమందు ఆ ముద్ర వేయబడింది. కానీ హృదయమందు యొక్క ఆ ఛేదన జరిగింది అనే సత్యాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు ముందు అపోస్తలుల కార్యం మనం వెనక్కి వెళ్తే పేతురు ప్రసంగిస్తూ ఉంటే ప్రసంగం అయిపోయిన సమయానికి ప్రజలందరూ కూడా అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఏం చెప్పారు? మీరు సున్నతి పొందారా? ధర్మశాస్త్రం పాటించారా? 10 ఆజ్ఞలు పాటించారా? ధర్మశాస్త్ర పండుగలను ఆచరించారా? ఆ ప్రశ్న కాదు. మీరు మారు మనసు పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీరు బాప్తిస్వం పొందండి అని చెప్పిన మాటకు వారందరూ కూడా బాప్తిస్వం పొంది 3,000. అది సంఘం యొక్క ప్రారంభం. కనుక ఆ రోజు వారి కన్నీటితో ప్రభు ఎదుట వారు తమను తాము సరి చేసుకున్న ఆ ప్రార్థనల వల్ల దేవుడు వారిని రక్షించి దేవుని యొక్క ఆత్మ వారికి ముద్రించాడు. వారి హృదయాలు అటు వాక్యం మనం చూస్తాం అపోస్తలుల కార్యంలో వారి హృదయాలు కోయబడినట్టుగా. పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే ప్రసంగానికి ఏమైంది? వారి హృదయాలు కోయబడ్డాయి. అంటే ఆ సున్నతి అక్కడ జరిగింది, హృదయమందు ఆ సున్నతి జరిగింది. కనుక మనలో చాలామందికి ఆ అనుభవం మనకు లేదు. దేవుని వాక్యముతో మన హృదయాలు కోయబడిన అనుభవం మనకు లేక బాహ్యమైన సున్నతి గురించి మనం ఆశిస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. ఒక్కోసారి దేవుని యొక్క వాక్యం మనం ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, మనలో గుచ్చుకున్నప్పుడు దాన్ని దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతున్నాడని అనుకోకుండా మనుషులకు ఆపాదించి లేకపోతే నన్ను అనుకొని లేకపోతే ఎవరెవరో ఏదో చెప్పేశారు దాంతో నన్ను గురించే బోధిస్తారని భావనతో మనం వెళ్ళిపోతూ ఉన్నాము. జాగ్రత్త. దేవుని యొక్క స్వరాన్ని పోల్చుకోగలిగిన వివేకం మనకు ఉండాలి. ఇప్పుడు బాల్యంలో చిన్నపిల్లలకి వారి తండ్రి స్వరం తెలియదు, తల్లి స్వరం తెలియదు. కానీ చాలా త్వరగా చాలా చిన్న వయసులోనే పిల్లలకి నాన్నను చూడకపోయినా అమ్మను చూడకపోయినా ఆ స్వరాన్ని వారు పోల్చుకుంటారు. కానీ బాధాకరమైనది క్రైస్తవ విశ్వాసులు 10, 30, 40, 50, 60, 70, 80, 90 సంవత్సరాలు జీవిస్తూ ఉన్నా వారి దేవుని స్వరం వారికి తెలియదు, దేవుని యొక్క పిలుపు వారికి తెలియదు, దేవుడు మాట్లాడే విధానం వారికి తెలియదు. ఎంతసేపు ఈ లోక విధానమే, లోక పద్ధతే, ఆత్మీయ ఏమాత్రం ఎదగని పరిస్థితి. కనీసం ప్రభు యొక్క స్వరాన్ని పోల్చుకోలేని, తండ్రి స్వరాన్ని పోల్చుకోలేని పిల్లలు ఎంత ఘోరం. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తుని విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
దేవుని యొక్క ఆత్మ మనలో హృదయాల్లో ఆ ఖండించే పని చేస్తాడు. ఒకవేళ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సున్నతి చేయబడుతుంది, దానికి అంగీకరించండి, దానికి లోబడండి, ఆశీర్వాదం పొందుకుంటారు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ వాళ్ళకు గుచ్చినప్పుడు, గద్దించినప్పుడు మనం లోబడకపోతే ఎవరికి దుఃఖం? పరిశుద్ధాత్మ దుఃఖం కలుగుతుంది. ఎందుకంటున్నాడు? విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు. మన సూచనగా, మనం రక్షించబడ్డామనే దాని సూచనగా పరిశుద్ధాత్మ మనకు ముద్రించబడి ఉన్నది. కనుక మనం దేవుని యొక్క వాక్యమునకు లోబడకపోతే, ఆయన యొక్క సున్నతికి, హృదయం యొక్క సున్నతిని మనం అంగీకరించకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపడతాడు. మనలో చాలామంది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ వారుగా ఉంటున్నాం, బాధ కలిగిస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ సర్కమ్సిషన్, మనం ఆత్మ సంబంధమైన సున్నతి మనం పొందిన వారం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి మనం చూసినట్టు 6 నుంచి మనం చూస్తే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. పోయిన వారం చెప్పాను నేను, మనం ఎందుకు డిసెంబరు నెలాఖరు నుండి అలాగే జనవరిలో నేను మాట్లాడుతున్న బోధ, ఉపదేశాలు దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను? మనం అరైజ్ అండ్ బిల్డ్, మనం లేచి మనం నిర్మిద్దాం. అది అరైజ్ బిల్డ్ అన్నప్పుడు అక్కడ కొత్త క్యాంపస్ మాత్రమే కాదు. మీరు ఎంతమంది చూస్తారో దారిని వస్తూ పోతున్నవారు, గేట్ దారి తయారైంది, బ్రిడ్జ్ తయారైంది, లోపలికి మనం బళ్ళు వెళ్ళొచ్చు, వాహనాలు వెళ్ళొచ్చు, లారీలు వెళ్ళొచ్చు, రిగ్గు వెళ్ళొచ్చు, ఏదైనా సరే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ పని ప్రారంభించాం, జరిగింది. ఆ పని అది పూర్తయిన తర్వాత మనం బోరు వేయవలసిన అవసరం ఉంది. అయితే తర్వాత మందిరం కట్టవలసిన అవసరం ఉంది. అయితే అది భౌతిక బాహ్యమైనది. అది మాత్రమే కాకుండా అంటున్నాడు, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, అనగా విశ్వాసమైన మనము ఆయన యందు దేవుని యందు వేరుపారిన వారమై ఒక ఇంటి వలె కట్టబడుచు, ఒక ఇంటి వలె, దేవుడి నివాసం ఉండే ఇల్లు వలె మనం కట్టబడాలి. ఒకరి మీద ఒకరికొకరు అవసరం అనే సందేశం జనవరి 1 మాట్లాడి ఉన్నాను. మనం ఒకరితో ఒకరు అనుసంధానించబడి, ఒకరితో ఒకరు జత చేయబడి, ఒకరికొకరు మనం మిలితమై ఏకమై ఒక ఇల్లు వలె కట్టబడాలి. మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినది విస్తరించచ్చు, ఆయన యందుండి నడుచుకున్నాడు. ఆయన చెబుతూ ఆయన అనుసరింపగా మనుషుల పారంపర్య ఆచారమును, ఎవరిని ప్రభువుని అనుసరించకుండా మనుష్యుల పారంపర్య ఆచారమును, అనగా ఈ లోక సంబంధమైన కింద ఫుట్నోట్ ఇచ్చి చూడండి, భూతములు. ఈ లోక సంబంధమైన భూతములట. భూతముల మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండనేమో అని జాగ్రత్తగా ఉండడు. ఆచారాలు, లోక విధానం ఇవన్నీ చెప్పి భూతాల బోధ, దెయ్యాల బోధలు చేస్తూ విశ్వాసం నుండి రక్షించబడిన మీరు మీ విశ్వాసం నిరర్థకమైపోద్దేమో, వేస్ట్ అయిపోతుందేమో అని బాధపడుతూ చెబుతూ 9వ అంటున్నాడు, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవత్వ సంపూర్ణత క్రీస్తునందు ఉంది. మనం క్రీస్తునందు ఉంటే మనము కూడా సంపూర్ణ అంటూ ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయిన మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి, చూడండి, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఇక్కడ మనకు రక్షించబడిన విశ్వాసమైన మనం ఏమయ్యాం? క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడి సున్నతి పొందితిని. మీరు బాప్తిస్మము పొంది ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించడం ద్వారా
ఆయనతో కూడా లేచిరి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞను మన మీద రుణములుగాను మన విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టివేసి దాని మీద చేవ్రాతం తుడిచివేశాను. మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులకు అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవం వారిని పెట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచాను. ఇది చాలా ఎంతో విస్తృతమైన విషయాలు. ఇదంటున్నాడు మనకు చూడవలసింది ప్రాముఖ్యంగా ఏది అని ఆలోచన చేస్తే క్రీస్తు మనం ఒకటే. క్రీస్తు పొందిన ప్రతి అనుభవం కూడా మనం ఆయనతో కూడా పొంది ఉన్నాం. ముఖ్యంగా బాప్తిస్మ విస్తరణలో మనం బోధిస్తాం. బాప్తిస్మ దేనికి అర్థం? నీటిలో ముంచడం బాప్తిస్మ పొందడం, దీని అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే క్రీస్తు ఎలాగైతే మరణించాడో, నేను నా పాత జీవిత విషయమై పాప విషయమై నేను మరణించాను. క్రీస్తు ఎలాగైతే సమాధి చేయబడ్డాడో నేను కూడా సమాధి చేయబడ్డాను. క్రీస్తు ఎలాగైతే పునరుత్థానంలో తిరిగి లేచాడో, ఇదంతా కూడా దేవుని వాక్యంలో మాటలే. తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లేస్తున్నాను. క్రీస్తు పరలోకం ఎలాగైతే ఆరోహణం అయ్యాడో నేను ఆయనతో పాటు కూడా ఆరోహణమయ్యాను. ఎఫెసీయులకు మనం చూస్తాం, ఆయనతో పాటుగా అత్యున్నత స్థలమందు తండ్రి ప్రక్కన మన పాదముల కింద సైతాన్ని లోకమంతా కూడా ఉన్న స్థితిలో ఆయనతో పాటు మన ఆశీనులై ఉన్నాం అనే సంగతిని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈ కొలసిమతుడు అంటున్నాడు, క్రీస్తు సున్నతిలో కూడా ఆయన యందు చేతులతో చేయబడి సున్నతి మీరు పొందితిరి. ఆయన బాప్తిస్మం ఎలాగైతే ఆయన జీవం, మరణం, పునరుత్థానం, ఆరోహణం అన్నీ మనం చూస్తున్నాం, అలాగే ఆయన సున్నతి యందు కూడా. దయచేసి దేవునికి సంగమా మనవి చేస్తూ ఉన్నాను, మనం మోషే సున్నతి లేదు, అబ్రహాం యొక్క సున్నతి కాదు మనం చూడవలసింది. మనం చూడవలసింది ఏదనగా క్రీస్తు సున్నతి చేయబడ్డాడు, నేను కూడా ఆయనతో పాటు సున్నతి చేయబడ్డాను. ఈ సత్యాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఆయన మరణమందు నేను పాలు పొందాను, ఆయన పునరుత్థానం మందు పాలు పొందాను, ఆయన ఆరోహణం మందు పాలు పొందాను, ఆయన తిరిగి రానై ఉన్న దాని విషయంలో నేను ఆయనతో పాటు రాజ్యమేళనై ఉన్నాను. కానీ క్రీస్తు కలిగిన ప్రతి అనుభవం ఆయన సున్నతి పొందాడు. 8వ దినమందు ఆయన యూదుడు కాబట్టి 8వ దినమందు దేవుని మందిరంలో తీసుకువెళ్ళబడ్డాడు, ఆయన సున్నతి చేయబడ్డాడు. ఎప్పుడైతే ఆయన సున్నతి చేయబడ్డాడు, నేను కూడా నా హృదయమందు సున్నతి పొంది ఉన్నాను. కనుక గలతీ పత్రిక 5:16 గలతీ పత్రిక 5:16 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మ యొక్క సున్నతిని అనుసరించి మనం ప్రవర్తించవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం, కొన్ని విషయాలు వదిలేస్తాను, సమయం లేక వీరు ఇంకోసారి మాట్లాడతాను దేవుని చిత్తమైతే. అబ్రహాము దేవుడు 17 అధ్యాయం కంటే ముందు నీ జనాంగాన్ని ఇసుక నీళ్ళలో విస్తారంగా, భూమి మీద ఉన్న ఇసుక నీళ్ళ కంటే విస్తారంగా, ఆ తర్వాత 15 అధ్యాయంలో ఆకాశ నక్షత్రాల కంటే విస్తారంగా చేస్తాను వాగ్దానం చేశాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒకటి భౌతికమైన వాగ్దానం, భూ సంబంధమైన వాగ్దానం, ఈ భూమి మీద, ఈ లోకం మీద దేవుని యొక్క సేవకుడు అబ్రహాం యొక్క సంతానం మనం ఆలోచన చేస్తే యూదులు, ఇష్మాయేలీలు ఎంతో విస్తారంగా ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. దేవుడు వారందరినీ ఆశీర్వదించాడు, అది ఈ భూ సంబంధంగా. అయితే ఆకాశ నక్షత్రాలు ఉన్నప్పుడు మనం అందులోకి వస్తున్నాం. ఆత్మీయ సంతానమైన మనం విశ్వాసం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం నుంచి గలతీ పత్రికలో రాస్తాడు, ధర్మశాస్త్ర శాపము మనం తొలగిపోయి దాని బదులుగా క్రీస్తులో, మరి ముఖ్యంగా చెప్పాలంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదం అందరికీ కూడా మన హక్కుదారులుగా దేవుడు చేసి ఉన్నాడు. కానీ ఈరోజు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం అది మనకి వర్తిస్తుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహాము యొక్క భౌతిక కుటుంబం అలాగే అబ్రహాము యొక్క ఆత్మీయ కుటుంబం రెండు కూడా దీవించబడ్డాయి. అబ్రహాము యొక్క భౌతిక కుటుంబం ఎలాగైతే దేవుడు దీవించాడు, మనల్ని కూడా అదే విధముగా ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక మన మనస్సు మార్చుకొని, మన దృష్టి మార్చుకొని, మన యొక్క ఆలోచన విధానం, మన యాటిట్యూడ్ మార్చుకొని, మనం బాహ్య సంబంధమైన కార్యాలు కాక
ప్రభు మనడు కోరుతుంది ఆత్మ సంబంధమైన సున్నతి, ఆత్మ సంబంధమైన విధేయత. ఈ సున్నతి చేయబడ్డామంటే దాని సూచన ఏదనగా మనం విధేయత కలిగిన వారిగా ఉంటాం, స్టబ్బర్న్గా మనం ఉండం. స్టబ్బర్నెస్ మనలో ఉంది. ఎన్నిసార్లు చెప్పినా లోబడని తత్వం, వినని తత్వం. మనలో కొంతమంది వింటున్నారు, సంతోషం. 10 గంటలకు వచ్చేవారు 9:40కి వచ్చారు అంటే ఒక 20 నిమిషాలు విన్నారు. కొంతమంది 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు తేడా వస్తుంది. కానీ నేను కోరేది అది కాదు. ఎప్పుడు రావాలి? 9:15 నుంచి 9:30 లోపు వచ్చేయాలి. 9:30 తర్వాత మరి ఎవరు కూడా ఆడు కోపం వచ్చి వెళ్ళిపోతున్నట్టున్నారు. డెమోక్రసీ కాదు ఇది. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. మా స్టబ్బర్నెస్. కొంతమంది ఎన్నిసార్లు చెప్పుకోవాలి, మనకేంటి, మందే, ఆయనకేంటి తెలుసు మన బాధ. సరే, ఆయన ఎదురు ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన దృష్టిలో మనం జీవిస్తున్నాం. ఇక్కడికి దయచేసి దాన్ని గమనించవలసి మనవి చేస్తాను. చివరిగా కొన్ని వాక్యాలు చూపించిన ముగిస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి చూస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోని బాప్తిసం పొంది మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని గ్రీసు దేశస్తులని లేదు, దాసులని స్వతంత్రం లేదు, పురుషులని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము ఏమై ఉన్నారు? వారసులై ఉన్నారు. మనం ఈరోజు క్రైస్తవమైన మనము ఆది కాండంలో అబ్రహామునికి దేవుడు చేసిన వాగ్దానాలు అన్నీ మనం తీసుకొని అవి మావి, మా తండ్రికి నువ్వు చేసిన వాగ్దానం అని దేవుని దగ్గర మనం వెళ్ళగలిగిన హక్కు మనకు ఉంది. ఒకవేళ సైతం మనం చెప్పవచ్చు, నువ్వు అబ్రహాం సంతానమా, నువ్వు సున్నతి చేయబడ్డావా, ధర్మశాస్త్రం పాటిస్తున్నట్టే, అవేం అక్కర్లేదు. ప్రభునందు విశ్వాసం ఉంచాం, అవన్నీ దాటిపోయి ఉన్నాం మనం. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలన్నిటికీ మనం వారసులం అని చెప్పి మనం ఇచ్చేస్తాను. 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడింది. 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారుని మీరు తెలుసుకున్నాడు. విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారుడు. తర్వాత 13వ వచనం 14వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుతాయి. క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్ర శాపం నుండి విమోచించాం. కనుక ఇవి మనకు ప్రభు ఇచ్చిన అత్యధికమైన ఆశీర్వాదము, దీవెనని మనవి చేస్తూ ఉన్నాను. ఈ దీవెనలో మనందరూ కూడా పాలు భాగస్తుమై ఉండగలిగిన అర్హత, ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అబ్రహాంతో చెప్తున్నమాట, నేను ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగిన దేవుడను, నిన్ను ఆశీర్వదిస్తాను. అదే వాగ్దానం మనకు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆ 3 దినాలు సైతాన్ యొక్క రాజ్యములు విస్తారమైన పండగ, ఆనందం. దేవుని కుమారుని మనం బంధించామని సంతోషిస్తున్నారు. కానీ యెషయా గ్రంథం 53లో మనం చూస్తే దేవుని యొక్క న్యాయానికి, దేవుని చిత్తం నెరవేర్చబడిన తరువాత దేవుడికి చాలు అని చెప్పిన వెంటనే జరిగిన కార్యం మనం చూస్తే మరణం ఆయన బంధించి ఉంచలేకపోయింది. మరణం నుండి తిరిగి గెలిచాడు ఆయన, లేచాడు ఆయన. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ పత్రిక 2:15 ఇందా చదువు అనుకుంటాను. ఇది మిమ్మల్ని తెలుగులో కనిపిస్తారు. అదంతా ఆయన మేకులతో సిలువ కూడా దాని మీద చేవరాత్రి తుడిచివేసి మన గడ్డమ లేకుండా ఆయన ఎత్తివేసి మన అపరాధాలన్నిటిని క్షమించి ఆయనతో కూడా మేము జీవి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ప్రధాన అధికారులుగా సైతాను వారి యొక్క అధికారులు ప్రధానం చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. వారిని జయించాడు ఆయన. మనం విడుదల పొంది ఉన్నాం, రక్షించబడి ఉన్నాం. ఇంకా ఆయన పరలోకం గెలిచిన తర్వాత ఆయన నరకం నుండి పైకి వస్తూ భూలోకమందున తనకి దేహాన్ని తీసుకొని పరలోకానికి ఆరోహత సమయంలో మార్త మరి అడ్డగించిన సంగతి మనం చూస్తాం. మరి ముట్టుకోవద్దన్నాడు. కానీ తర్వాత లూకా స్తోత్రం చూస్తే, ఇదిగో నా కాళ్ళు, నా చేతులు గాయం వేలు పెట్టి చూడమని చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభు సజీవుడు, ఆయన మరణించాడు. ఇంకా అయిపోయింది అనుకున్నారు, లోకి ఇంక లేదు భవిష్యత్తు అనుకున్నారు. 3 రోజులు అయిపోయింది. సైతాను పండుగ చేసుకున్నాడు. కానీ ఆ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క న్యాయము నెరవేర్చబడినప్పుడు, తీర్చబడినప్పుడు దేవుడు గొప్ప విడుదల అనుగ్రహించి తన ప్రభువైన యేసుక్రీస్తును మన సజీవుడిగా తిరిగి లేపు ఉన్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు పరమందు సజీవుడై ఉన్నాడు.
ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వందు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే మనం ఒకవేళ 99 సంవత్సరాల వయసు వచ్చింది, మరి ఏం చేస్తాం అనుకునే పరిస్థితులు ఉంటే, ఇక మన వల్ల కాదు, అయిపోయింది అని అనుకుంటే మనం ఇచ్చేస్తున్నాను. దయచేసి యెషయా గ్రంథం 40 అధ్యాయం, ఈ మాటతో ముగిస్తాను. 40 అధ్యాయం 27 నుండి 37 వరకు చదివి ముగిస్తాను. 28 నుంచి, నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతా సృజించి యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలను అనియాడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సమస్యలను వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఒకవేళ సమస్యలతో పరిస్థితులు ఉన్నావా, బలమిస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. బాలురు సమస్యలు ఎదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లెదురు. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజులు వారి రెక్కలు పైకి చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. బాలురు సమస్యలతారా? వారి బలం ఎంత చూడండి. రోజంతా ఆయన్నే వారి ఆట తీరదు, వాళ్ళతో మనం తిరగలేం. కానీ అలాంటి వారైనా సమస్యలు వచ్చు. యవనస్తులు తొట్టుబడి పడిపోవచ్చును, కానీ యెహోవా కొరకు ఎదురు చూచేవారు, ఆయన మీద ఆధారపడిన వారు నూతన బలం పొందుకుంటారు. ఇది మనకు వాగ్దానం. ఆ నూతనమైన అలాంటిది పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. అబ్రహాము యొక్క దేవుడు ఎల్ షడాయ్ మన దేవుడు. ఆయన యందు మన ధైర్యము బలము కలిగి ముందు కొనసాగుదాం. ప్రభు సందేశం మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక.